పక్కన కాగితాలు ఉండి వాళ్ళు ఇచ్చేసి చెప్పి నువ్వు ఇరుక్కుంటావు నేను ఇరుక్కుంటే కలెక్టర్ ముగ్గురం తిరగాలి కోర్టు చుట్టూరు వాళ్ళు ల్యాండ్ చేస్తే చేయలే నేను మా ఇంట్లోకి పోయింది. మా ఇంట్లోకి పోతే వాళ్ళు కొట్టుకొని తన్ని మగవాళ్ళని తీసుకొచ్చి తన్నిపించి వాళ్ళు పవను పాలకాడి పవను పెంచులయ్య నవీన్ కొట్టింది. ఆడవాళ్ళని కొట్టి అప్పుడు మగవాళ్ళు కొట్టి అప్పుడు ఆడవాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని బయటకు పెద్ద బాగుందా అంతా విరిగిపోయాడు సార్. పవలు తల ఎదిరి ఎంఆర్ఏ చెప్పిండు మీదే స్థలం మీరే డిఎస్పీ చెప్పిండు. ఎంఆర్ఓ కూడా వార్నింగ్ ఇచ్చింది. సరే అందరూ చెప్పిండు. ఆ ఊరు నాయకులకు కూడా డిఎస్పీ చెప్పి వాళ్ళ స్థలం ఇప్పించేసి నన్ను చెప్పిండు. ఆమె మీటింగ్ పెడితే మీరు కోర్టుకు పోండి, నన్ను పోలీసులు పట్టియండి, చంద్రబాబు నాయుడు లోకేష్ కాడికి పోండి, ఎక్కడికన్నా పోండి సమస్య లేదని సవాల్ వేస్తున్నాను. అది మీ ఇల్లే కదా, వాళ్ళకి మీరు ఎందుకు పోవాలి, వాళ్ళు పోవాలి కానీ మేము రావాలి. మేమేదో బతుకుదేవి కోసం చెన్నై వెళ్ళిపోయాం. ఉంటుందిలే పెదనాన్ని కొడుకొని ఉంటుందిలని వదిలిపోయాం. ఈరోజు ఏమంటే మాది మా మామ కట్టించిండు అని అంటారు. అన్న భార్య ఇక్కడే బిడ్డలు కానీ ఇక్కడే కాపురం ఉండి అప్పుల పాలైపోయి బతుకు తిరిగి చెన్నైకి పోయారు. వాళ్ళు వచ్చేళ్ళకి ఆ ఇల్లు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దొంగ కాగితాలు రెడీ చేసి మేము వచ్చి ఊళ్ళో పెద్ద మనుషుల కాడ అడిగితే కాగితాలు తెచ్చుకోమని ఇస్తామన్నారు. తెచ్చుకున్నాము. అవి తెచ్చినాక ఈమని అడ్డం తిరిగిండ్రు. పెద్ద మనుషులు ఏమంటే మీ ఇల్లే మీ ఇంట్లో పోయి ఉండమని ఉన్నాము. అన్నీ ఇసురు బయట వేసిండ్రు. బొచ్చులన్నీ బయట వేసిండ్రు. మా మీద తగుకు వచ్చిండ్రు. కాబట్టి మేము తట్టుకోలేక పెద్ద మనుషుల కాడికి వెళ్ళినాం. కలెక్టర్ కాడికి పోయినాం, ఎంఆర్ఓ కాడికి పోయినాం, డిఎస్పీ కాడికి పోయినాం, ఎస్ఐ కాడికి పోయినాం. అందరి కాడికి పోయి అన్ని సంతకాలు తెచ్చుకున్నాం. అందరూ మీ ఇంట్లో మీరు ఉండండి అనేరు. ఇప్పుడు మళ్ళీ రెండో కాడ పోయి ఉంటే ఆ ఆడవాళ్ళు వచ్చి సామాన్లన్నీ ఇసురు కొట్టి ఎట్టంటే అట్ట అడిగి కొట్టి మగవాళ్ళు మళ్ళీ వచ్చి కర్రలు ఎత్తుకొని వచ్చి కొట్టి హాస్పిటల్ పాలైనము. ట్రీట్మెంట్ ఎత్తుకుంటారు. ఆమెకి తల్లో పెద్ద దెబ్బ తగిలిందంట. ఆమెకి ఏమి జరిగినా ఏ బాధ్యత అయినా మీరే అధికారులు మాకు న్యాయం చేయాల. మమ్మల్ని ఇంత దూరం రప్పించింది ఎంఆర్ఏ. మీకు చేస్తా మీరున్న ఇంట్లో చెప్పిపోయి ఇప్పుడు మాకు జైలు అయినా ఎంఆర్దే కారణం ఇదంతా. ఎమ్మెల్యే కాడికి కూడా పోయినాం. ఆయన కూడా సంతకం పెట్టండి మీ ఇంట్లో మీరు ఉండండి అని. కానీ వీళ్ళు నాయకులను పెట్టుకొని వీళ్ళు ఆట ఆడతారు. తలారి ఆయన పెంచినయ్య ఆయన భార్యని అక్కని అందరిని మళ్ళీ ఇచ్చి మా మీదకి వాళ్ళ కొడుకు కూడా ఇచ్చిండు. మా మీద కొట్టను. మేము ఆడ ఉండలేకపోతున్నాం. మాకు ఏమి జరిగినా మీ అధికారులే మాకు దీనికి మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో మాకు భయంగా ఉంది. ఆ ఇంట్లో బావాలన్నా మేము భయపడతాం. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎత్తుకుంటాం. మిమ్మల్ని కొట్టింది ఎవరమ్మా? మమ్మల్ని కొట్టింది వాళ్ళ కొడుకు పవను, ఆయన పెంచులయ్య, ఆయన భార్య, వాళ్ళ అక్క, ఆయన కూతురు కొట్టి ఆమెకు తలలో దెబ్బ తగిలింది. స్కాన్ ఎత్తమన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ ఎత్తమన్నారు. చిన్నపిల్లోడు కూడా కర్ర ఎత్తుకోలేక తోలేడు. మమ్మల్ని కొట్టేదానికి ఎట్టంటే అట్ట బూతులు మాట్లాడేది. మమ్మల్ని నవ్వులు పాలు చేస్తారు. మాది ఆ చోటు కాగితాలు పక్కాకుండి ఎవరు కాడ చూపించినా మీదే అని అంటారు. వాళ్ళు దొంగ కాగితాలు రెడీ చేసుకునేవారు. మీరందరూ దయచేసి మాకు న్యాయం చేయండి అధికారులు. మేము మరీ కోరుతున్నాం. మేము ఇల్లు కట్టుకుంటే కాదు మాదేని వాళ్ళు అడ్డగించుకొని ఇంట్లోకి రానియకుండా పెద్దవాళ్ళ కాడికి పోతే వెళ్ళలేకపోయినమ్మా. ఆర్డీ కాడికి పోయినాము, కలెక్టర్ కాడికి పోయినాము, డిఎస్పీ కాడికి పోయినాము. వాళ్ళందరూ కూడా వెళ్ళలేకపోయి మేము ఉండండి అని చెప్పిండ్రు. మేము వాళ్ళ మాటిని పోయినాము. వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి రెండు తగ్గు పెట్టుకొని మమ్మల్ని లాగి బయటకు మగవాళ్ళు పైన పడి కర్రలతో చేతలతో పెట్టిండ్రు. ఇవాళ హాస్పిటల్కి వచ్చింది, పెద్ద హాస్పిటల్. ట్రీట్మెంట్ చేస్తాం. భయం ఉంది. మేము ఆడవాళ్ళు ఉన్నాము. వాళ్ళ మగవాళ్ళు కూడా పైన పెట్టిండ్రు. మమ్మల్ని
ఏం చేస్తాం మమ్మల్ని ఏం చేస్తారో ఊరికి చెప్పుకుంటూ చెప్పుకోండి. భయం భయంగా ఉంది. మేమేం చేయడం మాకు మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళే అయిన గరువులు చేస్తారు. మేము ఎక్కడ ఉండాలా, ఎంత చేయాలా, మాకు రైతులు కావాలన్నా భయం ఉంది. రైతులు ఏడ ఉండాలా, మాకు ఈ నాయి మీరు జరపాలా. మేము లేని వాళ్ళని చూసినట్టు లేని వాళ్ళని ఈ వాటం జరుగుతున్నాము. అందరికి అడిగి దిగినాము. అందరూ కూడా సంతకాలు చేసిండ్రు. మీరు పోయి ఉండండి, మీకేం పోయేది. వాళ్ళ మాటలు కూడా వాళ్ళు చెవులు పెట్టలేదు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేయలేదు. ఊళ్ళో మనం ఇచ్చినాం. వీళ్ళు ముగ్గురు వచ్చి మీ ఇల్లు కదా మీరు పోయి మీ ఇంట్లో పోయి కాపురం ఉండండి అని ముగ్గురు చెప్పిండ్రు. చెప్పిన వాళ్ళ మాట వల్ల మన ఎమ్మెల్యే గాడికి పోయినాము. ఆయన కానీ మాకు పోయి ఉండండి మీ ఇల్లు అని చెప్పిండ్రు. మేము పోయి ఉంటే ఆడవాళ్ళని వాళ్ళు మగవాళ్ళు వచ్చి అన్ని ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయటేసి నగరగోళ చేసి మళ్ళీ పట్టి రైతులంతా చింపి ఆమెను కొట్టి నగరగోళ చేసిండు. మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము. మాకు భయంగా ఉంది. మమ్మల్ని చంపేస్తాను కానీ చెప్తాను. వాళ్ళ నాయకులు ఒక సపోర్ట్ పెట్టుకొని ఎంత చేస్తున్నారు. మాకు ఒక న్యాయం చెక్కాలా, మాకు న్యాయం చేయాలి. ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలి. మాకు కాపాల గ్రామంలో పెద్దల కాడ కానీ పోయినాము. వాళ్ళు కానీ మీరు పోయి మీ ఇళ్ళలో ఉన్నారని చెప్పిండ్రు ఆ పెద్దలు. కానీ మేము ఇంకా మా ఊరు పెద్దల మాటలు విన్నాము. కలెక్టర్ కాడ పోయినాము. మనం కలెక్టర్ కానీ చెప్పిండు నువ్వు పోయి మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇల్లు కదా మీరు ఎందుకు తిరుగుతుంటారు. మా ఇంటికి పోతే నిన్న పోయినాము. పోతే వాళ్ళు భార్యలు వచ్చి మా ఆడవాళ్ళని తగ్గు పెట్టుకొని ఆడవాళ్ళని మగవాళ్ళు వచ్చిండ్రు. మగవాళ్ళు వచ్చి మా ఆడవాళ్ళంతా కొట్టి గలగోలు చేసి మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము. ట్రీట్మెంట్ చేస్తున్నాము. మాకు భయంగా ఉంది. ఏమైనా చేస్తారో చంపేస్తాను అంటుంటారు. మాకు భయంగా ఉంది. మీరే మమ్మల్ని న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయాలి. జరుగు 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 జరుగా ఆటో బిల్లి ఆటో బిల్లు